ఎలా ఉన్నారు? బాగున్నారా? మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఏదంటే మా పత్తి చేనే చూపించడం జరుగుతుందండి. ఈ పత్తి చేనులోనే ఏంటంటే ఇప్పుడు ఈ మొక్కలు ఉంటాయి కదండి, మొక్కల మీద ఏంటంటే ఈ బొడ్లు అనేవి అల్లేస్తాయండి. అల్లేయడం చేత ఏంటంటే మనకి ఏంటంటే అల్లేస్తే మనకి చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే మొక్క అనేది ఎదుగుదల అవ్వదండి. అవ్వకపోవడం చేత ఏంటంటే మనకి అంటే మొక్క అనేది చచ్చిపోద్దండి. అదే మనం ఏంటంటే ఈ గడ్డి అనేది అంటే ఉంటాయి కదండి, తుప్పలు ఇవన్నీ కొట్టుకుంటే మనకి ఏంటంటే బెనిఫిట్ అండి. ఎందుకంటే ఈ మొక్కలకి అల్లవు కదండి, అల్లకపోవడం చేత ఏంటంటే చెట్టు చాలా పెరుగుదల అనేది ఉంటుందండి. లేదంటే ఇది ఉంటే అడ్డేస్తే మనకి చెట్టు అనేది ఎదగదండి. ఎదగకపోవడం చేత ఏంటంటే ఈ మొక్క అనేది ఏకం కిందకి వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోవడం చేత ఏంటంటే మనకి మొక్క ఎక్కువగా ఎదగాలండి. ఎదగకపోతే మనకి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇదండి మా నాన్నగారు స్క్రీన్ మీద చూపిస్తున్నాం. మా నాన్నగారు ఎలాగ కొడుతున్నారో చూడండి. ఇలా అంటే కొత్తగా ఫస్ట్లో వేసుకుంటారు కదండి, ఆ రైతులకి ఏం తెలియదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా నాన్నగారు కొట్టినట్లు ఏదండి పత్తి మొక్కకి ఇలా బొడ్లు అడ్డిసాయి కదండి. దానివల్ల మనకి ఆ బొడ్లు అలా నరుక్కుంటే మనకి చాలా ఉపయోగం అండి. నెక్స్ట్ ఏంటంటే కూడా ఏంటంటే ఇప్పుడు ఆ బొడ్లు మనము గోడ వచ్చిన టైం గోడ వస్తుంది కదండి, ఆ గోడ వచ్చేటప్పుడు మనం ఏంటంటే కొట్టామనుకోండి ఆ గోడ రాలిపోవడానికి కూడా చాలా బెనిఫిట్లు ఉంటాయండి. అంటే రాలిపోతాయండి, దానివల్ల మనకి నష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు గోడ లేని టైంలో మనం ఏంటంటే ఈ తుప్పల్ని ఇలాగ కొట్టుకోవడం చేత మనకి ఏంటంటే ఆ టైంలో బాగుంటాయండి. ఏదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఆ తుప్పలు అనేది కొట్టుకున్న తర్వాత చాలా దూరంగా జల్లుకుంటే మనకే మంచిదండి. అదే మనము ఆ దగ్గిట్లో పడేస్తే మళ్ళీ ఉన్ని బొడ్లు అనేది ఎక్కిపోయి మళ్ళీ మనకి పంటలోనికి వస్తాయండి. దానివల్ల మనకి చాలా ఇబ్బందులు అండి. ఎందుకంటే ఇలా క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదండి, ఈ ప్లేస్ వల్ల మనం ఏంటంటే ఏవైనా మొక్కలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మినప గింజలు ఉంటాయి కదండి, మినువులు జల్లుకోవచ్చండి. జల్లుకోవడం చేత ఏంటంటే మనము అప్పుడు చేసుకోవడానికి ఉపయోగం ఉంటుందండి. అంటే ఇప్పుడు మినువులకు కూడా జల్లుకునే అంటే మంచి ఇదండి. రోజు వర్షం పడుతుంది కాబట్టి మినువులు కూడా అంటే ఆ పక్కన జల్లుకోవచ్చండి. అలా బాగు చేసుకొని మనము జల్లుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. నేను చెప్పేది ఏంటంటే ఒక రైతుగా ఇలా క్లీన్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేస్తారు కదండి, ఈ ఫీల్డ్లోకి వస్తారు కదండి, ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ తుప్పల గురించి తెలియదు. కాకపోతే ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను అంటే ఒక రైతుగా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదండి, అందుకని చెప్పేసి నేను ఈరోజు చెప్పడం జరుగుతుందండి. ఇదండి చూడండి, ఇలా ఉంటే మాకు పత్తికి అంటే ఇక్కడ ఈ ఉంటుంది కదండి, ఈ కొమ్మ అనేది దీనికి ఇలా టచ్ అవ్వడం చేత ఏంటంటే దీనికి వచ్చేస్తాయండి. వచ్చేసి బొడ్లు అనేది అల్లేస్తాయి. అప్పుడు పత్తి ఏరుకున్న టైంలో కూడా ఇబ్బందులు జరుగుతాయండి. అదే కానీ ఇప్పుడే మనము మేల్కొని మొత్తం బాగు చేసుకుంటే మనకే మంచిదండి. తప్ప లేకపోతే మనకి పత్తి ఏరుకోవడానికి కూడా నెక్స్ట్ ఏంటంటే మందు కొట్టుకోవడానికి కూడా చాలా అవకాశం అండి. లేదనుకోండి ఇప్పుడు మందు కొడతాం, మందు కొట్టేటప్పుడు ఏంటంటే దీనివల్ల ఏంటంటే మందు అనేది ఈ మొక్కలు అంటే పిచ్చి మొక్కలు పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం బాగు చేసుకుని ఏంటంటే మనం దగ్గరికి వెళ్ళి కూడా కొట్టడానికి అవుద్దండి. అదే ఈ పిచ్చి మొక్కలు అనేవి ఉన్నాయనుకోండి మనము కొట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కొట్టిన మెడిసిన్ అనేది ఈ పిచ్చి మొక్కలకి వెళ్ళిపోయి అవి బాగా ఇదవుతాయండి. ఎందుకంటే ఇదండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇవన్నీ. ఇదంతా ఇప్పుడు మేము అంటే మొత్తం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటే మనకి ఏంటంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పత్తి ఆడడానికి వస్తారు కదండి, వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అందుచేత మేము ఏంటంటే ఇప్పుడే అంటే ఫస్ట్లోనే మేము మొత్తం క్లీన్ చేసుకోవడం జరుగుతుందండి. ఇదండి మొత్తం చూపిస్తున్నాను. ఇది మొత్తం కొడతామండి ఇప్పుడు ఈ చుట్టూ. అంటే సుమారు ఒక 2-3 గంటల్లో మొత్తం కత్తిలు తెచ్చుకున్నామండి. కత్తిలతో క్లీన్ చేసుకోవడం జరుగుతుందండి. అదండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇలా
ఇలా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఇదండి అదండి. అంటే ఆ బొడ్లు తీసుకొని నెక్స్ట్ ఏంటంటే అదే వేరే ప్లేస్లో జల్లుకోవాలండి. జల్లుకుంటే మనకి మంచి అవకాశం ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.